దేశం ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు రెండింటికి కూడా సమాన న్యాయం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రకటించారు. ఈ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపే క్రమంలో ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ అవసరం కావాలంటే రాహుల్ గాంధీ గారు తీసుకోవచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారితో కలిసి విపక్షాలు చిన్న చితగా ఇంకేమన్నా ఉన్నా కూడా వాళ్ళందరూ తీసుకోవచ్చు అని చెప్పారు. 2029 నాటికి మహిళా బిల్లుని అమలు చేయకపోతే మహిళా లోకం ఆగ్రహిస్తుంది అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. అఫ్కోర్స్ ప్రధానమంత్రి లేదా ఎన్డీఏ చేసిన ఈ ప్రకటన పట్ల విపక్షాలకి బోల్డ్ అన్న అభ్యంతరాలు ఉన్నాయి. బట్ స్టిల్ అమెండ్మెంట్ సవరణ బిల్లు లోక్సభలో డివిజన్ ప్రక్రియ ద్వారా బిల్లుకి ఆమోదం లభించింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ముస్తఫాపురి అశోక్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి తెలంగాణ. నమస్కారం అశోక్ గారు. అండ్ అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. లింగంనేని శివరాం ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. అలాగే రామ్నాథ్ గారు, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్, మనం ప్రధానమంత్రి మోదీ ముందర అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎలాంటి అభ్యంతరాలు విపక్షాల నుంచి వస్తే ఆయన ప్రభుత్వ చిత్తశుద్ధి మీద మహిళలకు అనుమానం వస్తుందని హెచ్చరిక జారీ చేసేదాకా ఎందుకు వెళ్ళింది అనేది ఒకసారి వారేం మాట్లాడారో చూసి డిబేట్లోకి వెళ్దాం. यहाँ बैठ करके हमें किसी को संविधान ने देश को टुकड़ों में सोचने का अधिकार ही नहीं दिया है. जो शपथ लेके हम बैठे हैं ना, हम सबको एक राष्ट्र के रूप में विचार करना हमारा दायित्व बनता है. चाहे कश्मीर हो या कन्याकुमारी, हम टुकड़ों में न सोच सकते हैं न टुकड़ों में हम निर्णय कर सकते हैं. और इसलिए निराधार रूप में, जिसमें कोई सच्चाई नहीं, रत्ती भर सच्चाई नहीं, सिर्फ राजनीतिक लाभ लेने के लिए जो बवंडर खड़ा किया जा रहा है, मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि ये निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. సో చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి. ఎలాంటి భేదభావం లేదు, ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య అందరికీ సమన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ముస్తఫాపురి అశోక్ గారు ఏమంటారు? ఈ బిల్లుకి సంబంధించి విపక్షాలు చాలా అభ్యంతరాలు లేవనెత్తాయి. మీదేదో కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి అయితే నేరుగానే స్పష్టంగా ప్రకటించారు. అఫ్కోర్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ విత్ ఇన్ ద అపోజిషన్ రకరకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. మీరేమంటారు? నిజంగానే మీదేదైనా కుట్రపూరిత ఆలోచన ఉందా ముస్తఫాపురి అశోక్ గారు? నమస్కారం వాసుదేవ్ గారు. అందరికీ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నా నమస్కారములు. దేశ ప్రధాని పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో, ఈ దేశానికి, మహిళా లోకానికి ఏదైతే మనం ఎప్పుడో చేయవలసిన, అంటే 30 years కింద వీరికి రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం ఉండే, దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు వారు. స్థానిక సంస్థలలో మనం ఈజీగా రిజర్వేషన్స్ ఇస్తున్నాం, కానీ పార్లమెంట్ అసెంబ్లీ వచ్చేసరికి మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అని చాలా విషయాలు మీరు పార్లమెంట్ లో వారు చేసినటువంటి ప్రసంగం దేశ ప్రజలకు, మహిళా లోకానికి, ఈ అపోజిషన్ ఉన్నటువంటి వారందరికీ వారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇంకా దీన్ని ఆలస్యం చేస్తే మహిళా లోకం మీకు ఎట్టి పరిస్థితులలో మీకు వారు ఇది చేయరని చెప్పారు. కాబట్టి నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక విన్నపి చేస్తున్నా. చూడండి, ముఖ్యమంత్రి గారు లేవనటువంటి ప్రశ్నలు, దానికి మనము తెలుగు రాష్ట్రాలలో మనం ఉన్నటువంటి తెలంగాణ వారము మొత్తం దేశంలో అందరు నవ్వుతున్నారు. ఈయన చేసినటువంటి ప్రతిపాదన ఏందండి అంటే, ఎవరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే, జిఎస్టి ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సీట్లు ఇవ్వాలా అనేది చాలా హాస్యాస్పదమైన వారి యొక్క నిర్ణయం, వారి యొక్క ప్రతిపాదన.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బాధ్యత గల మనిషి ముఖ్యమంత్రి గారు వాస్తవంగా రాష్ట్రం యొక్క అధికారాలను వారు కాపాడవలసిన బాధ్యత వారిపై ఉంది. ఓకే, మాట్లాడాలి. కానీ ఒక సరి అయిన మంచి అయిన ఒక ప్రతిపాదన చేస్తే చాలా బాగుండేది. మనకు కూడా తెలంగాణ వారందరికి కూడా గర్వంగా ఉండేది. కానీ వారందరి ముందర ఒక నగే విధంగా ఆయన మాట్లాడడం నాకు చాలా, మనందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా బాధగా ఉంది. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. నార్త్ కానీ సౌత్ కానీ దేశంలో ఏ ప్రాంతమైనా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, దేశం ఒక్కటే. భారతదేశంలో ఏ ప్రాంతానికి దేనికి కూడా పర్టికులర్ గా ఏ నిర్ణయం తీసుకోము, ఒక సమిష్టి నిర్ణయము, దేశం కోసము, దేశానికి బాగు చేసే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వారు చేసినటువంటి ప్రతిపాదన ఈ సెన్సెస్ ప్రకారం వాస్తవంగా సౌత్ రాష్ట్రాలు ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాయో మన జనాభా తగ్గింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మన యొక్క అభివృద్ధి చేశాం మనం సౌత్ ఇండియా. కానీ వారు ప్రతిపాదించినట్టు మనం వాస్తవంగా మనకు కొద్దిగా సౌత్ ఇండియాకు లాస్ అవుతుంది. ఏదైతే పాపులేషన్ సెన్సెస్ ప్రకారం చేసి ఒకవేళ సీట్స్ కేటాయిస్తే సౌత్ ఇండియాకు, తెలంగాణ మొత్తం సౌత్ ఉన్నటువంటి రాష్ట్రాలందరికీ. ముస్తఫా అశోక్ గారు, ఇక్కడ ఒక సబ్మిషన్, మీకే ఒక ప్రశ్న. మీరు చేపట్టిన ఈ బిల్లు సవరణ ప్రక్రియని విపక్షాలు అందరూ కూడా ఆమోదించారు, వాళ్ళకున్న అభ్యంతరాలు ఏదో చెప్పారు. బట్ ది టైమింగ్ ఈజ్ క్వశ్చనబుల్ టైమింగ్. 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక రాష్ట్రం అయిపోయింది అనుకోండి, ఉమెన్ ఓటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చారు అనేది. అఫ్కోర్స్ మీకు మీ విజయం మీద నమ్మకం ఉంటే ఇలాంటి కుట్రపూరిత ధోరణులు ఎందుకు అవలంబించారనేది విపక్షాల ప్రశ్న. మీ దగ్గర సమాధానం ఉందా? సార్, మేము తమిళనాడులో ఎన్డీఏ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ తప్పకుండా అధికారంలో వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము ఎన్నికల కోసం చేయలేదు, ఏదో ఒక రోజు చేయాలి కదా. దీనికి ఏదో ఒక రోజు పార్లమెంట్ లో బిల్లు ప్రత్యేకంగా ఈ బిల్లును ఒక చారిత్రాత్మకమైన బిల్లుగా ఇది చేయాలని ప్రత్యేక సమావేశాలు పెట్టి చేశారు. ఎప్పుడో చేయవలసిందే కదా సార్, ఏ రోజైనా చేయవలసిందే. మన భారతదేశంలో రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో ఎన్నికలు అయిన తర్వాత చేయొచ్చు కదా, ఏ రోజైనా. మీ మాటే నేను ఒప్పుకుంటా, ఏ రోజైనా చేయొచ్చు. ఎన్నికలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎన్నికలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగే ప్రక్రియ. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. అంటే మన ప్రస్తావన చేశారు, ఆ ప్రస్తావన వారి పార్టీ కార్యక్రమంలో చేసినట్టున్నారు. ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత బాజీ గారి దగ్గరికి వెళ్దాం. మోడీ గారికి మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటంటే, అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. రైట్. సో బాజీ గారు చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉందని అనిపించే విధంగా మాట్లాడారు. నా ప్రశ్న ఏంటంటే, జిఎస్టిపి ఆధారంగా చూద్దాం. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గం 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అనుకుంటాను. అలాగే లక్షద్వీప్కి వెళ్తే 60,000 మంది. అంటే అక్కడ వాళ్ళకి అక్కర్లేదా? అక్కడి నుంచి జిఎస్డిపి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి ఉండకపోవచ్చు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో 70,000, 1,00,000 ఉండే. వాళ్ళకి అక్కర్లేదా ప్రాతినిధ్యం? వాళ్ళకి ఓటు అక్కర్లేదా అక్కడ? అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసిన ఆలోచన అంటారు అది? ఇది ముందుగా వాసుదేవన్ గారు మీకు, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, మన 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ అనేది సహేతుకమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన హైబ్రిడ్ పద్ధతుల్లో దీన్ని చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో 50% ప్రోడేటా ప్రకారం, అట్లాగే బ్యాలెన్స్ 50%ని
మరి జిఎస్డిపి ప్రకారంగా చేయమంటాలో అర్థం ఉంది. ఎందుకంటే ఎక్కువగా కంట్రిబ్యూషన్ అన్నది ఇక్కడ ఎంత మనం మాట్లాడుకున్నా కానీ ఆర్థిక అంశాల ప్రాతిపదిక మీదే ఇవాళ దేశంలో ఈ రాష్ట్రాలకి ఫండింగ్ చేయటం కానివ్వండి, లేకపోతే నిధులను విడుదల చేయటం కానివ్వండి అంతా జరుగుతూ ఉంది. ఆర్థిక అంశాలు లేకుండా ఏది జరగదు. కాబట్టి ఏంటంటే ఏదైతే ఎక్కువగా కంట్రిబ్యూషన్ చేస్తున్న రాష్ట్రాలకి అన్యాయం జరగకూడదు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. అయినా కానీ ఇవాళ కేంద్రం హడావుడిగా చేస్తున్నది కేవలం ఎలక్షన్ స్టంట్ గానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇది 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 ఏదైతే ఈ డీలిమిటేషన్ చట్టం కానీ మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు, తెలివితేటలతో మహిళా బిల్లుని వీటిని లింక్ చేసి వ్యతిరేకించనని చెప్పేసి మరి ఎన్డీఏ చేసిన ఒక రాజకీయ కుట్రగానే కాంగ్రెస్ పార్టీ దీన్ని భావిస్తా ఉంది. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల మీద దీని యొక్క ప్రభావం కోసం మాత్రమే దీన్ని ఇప్పుడు హడావుడిగా తీసుకొచ్చారు. దీని అందువల్లే వ్యతిరేకిస్తున్నాం. అందులో ఎన్నాళ్ళ 1996 నుంచి 2023 మొన్నటి అమెండ్మెంట్ యాక్సెప్టెన్సీ వరకు కూడా ఏదైతే అడ్రస్ చేస్తున్నా, ఏదైతే కంప్లైంట్ చేస్తున్నా అంశాలని అడ్రస్ చేయటం లేదు. ఓబీసీ అంశం, మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ అంశాన్ని ఎందుకు అడ్రస్ చేయరు? అట్లాగే ఈ జనగణన పూర్తయ్యాక, సెన్సెస్ పూర్తయ్యాక, అట్లాగే డీలిమిటేషన్ ఏదైతే పునర్విభజన జరిగిన తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్స్ పెట్టొచ్చు కదా. ఇవాళ హడావుడి ఎందుకు? ఎలక్షన్ కోసం కాదా? అంటే 2039 దాకా ఆగుదామా సార్? ఓకే కోసం కాదా? ఓకే, మీరు అన్నది కరెక్ట్. 2039 దాకా ఆగుదామా? ఖచ్చితంగా ఆగాల్సింది. ఏమైందండి ఇన్నాళ్ళు ఆగినప్పుడు? ఇన్ని సంవత్సరాలు ఆగారు. ఇన్ని సంవత్సరాలు ఆగలేదా? 1996 నుంచి జరుగుతూ వచ్చిన ప్రాసెస్ ఒక 2-3 ఏళ్లకు ఏమవుతుందండి? ఏం నష్టమే జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి మీరు. ఖచ్చితంగా నష్టమే కదా. ఎలా నష్టమో చెప్పండి. అట్లా కాదు సార్. ఇప్పుడు ఎన్నికల్లో మహిళల ఇప్పుడు ఎన్నికల్లో బెనిఫిట్ పొందడం కోసం కాదా అండి ఇదంతా జరుగుతుంది చెప్పండి? ఆ ప్రశ్న నేను ఆల్రెడీ అడిగాను వాళ్ళని ఆల్రెడీ అడిగాను. నేను అనేది మీకున్న అభ్యంతరాలు చెప్పండి కాదు సార్. అదే వాస్తవం. మేము అంత హడావుడి మేము మహిళా బిల్లుని వ్యతిరేకం కాదు. ఎవరు వ్యతిరేకించరు మహిళా బిల్లుని. ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే మహిళలకి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కావాలి అని కోరుకుంటారు ఏ పార్టీ అయినా కానీ మేము మాట్లాడుతుందంటే ఈ డీలిమిటేషన్ అంశం దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది, ఒక రాజకీయ లబ్ధి ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే మహిళా రిజర్వేషన్ లో కూడా ఓబీసీ కోటా కోసమే కదా ఇన్ని సంవత్సరాల కొట్లాట. ఓబీసీ కోటా కోసమే కదా 3 నెలల తడవలు అది ఆగిపోయింది. నేను ప్రశ్న అడగనా సార్ మిమ్మల్ని? ఒక ప్రశ్న అడగనా? మీ హయాంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టారు. మీ కూటమి సభ్యులు, మీ కూటమి అలయన్స్ పార్ట్నర్స్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కాగితాలు చించేసి వెళ్ళిపోయారు. ముస్లిం లీగ్, మీ కూటమిలో ఉండే ముస్లిం లీగ్ దీనికి పట్ల అభ్యంతరాలు, అసలు మహిళలే ఎంటర్ కాకూడదనేది వాళ్ళ ఉద్దేశం. మొన్నేదో వాళ్ళ పుణ్యాన కేరళలో ఒక యువతిని నుంచోబెట్టారు. అమ్మాయి అదృష్టం కొద్దీ నుంచుంది, కంటెస్ట్ చేసింది. సో మీ కూటమి అంటే ఇప్పుడు ఇండి కూటమి, ఒకప్పుడు యూపీఏ, మీ కూటమిలో పార్టీలకే ఇష్టం లేని ఈ బిల్లు మీరు ఆ రోజే మీరు దాన్ని సమన్వయం చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకొని పాస్ చేస్తుంటే ఇవాళ మోడీ గారికి క్రెడిట్ వచ్చేది కాదు కదా. ఎందుకు చేయలేకపోయారు అప్పుడు? సార్ ఇప్పుడు అప్పటి పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిణామాలు వేరు, ఇవాళ పరిస్థితులు పరిణామాలు వేరు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూటమిలో, ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించట్లేదు మహిళా బిల్లుని. లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించట్లేదా? అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించట్లేదా? ఇవాళ మహిళా బిల్లుకు అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించట్లేదు. నేను చెప్పేది మీరు ఆ రోజు ప్రతిపాదన చేసిన సవరణ ఓబీసీకి, అసలు మహిళా బిల్లుకే బేసిక్గా 2 పార్టీలు వ్యతిరేకం, ముస్లిం లీగ్తో సహా. మీరు ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇంటిగ్రిటీని మీరు ప్రైజ్ చేస్తున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది బాజీ గారు. కాదండి, ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు వ్యతిరేకించారు. సార్ ఆ రోజు అంత భిన్నమైన పరిస్థితులు ఇవాళ ఏమున్నాయి చెప్పండి? ఎందుకు లేవండి? వాళ్ళందరూ కూడా మహిళలని ప్రాతినిధ్యాన్ని స్వాగతిస్తా ఉన్నారు ఏ పార్టీ అయినా కానీ. మహిళలు అప్పటి పరిస్థితుల్లో ఆ రాజకీయ పక్షాల నేతల యొక్క అలా బిహేవ్ చేశారు వాళ్ళు. కానీ ఇవాళ అదే రాజకీయ పార్టీ వారసుడు అఖిలేష్ యాదవ్ మహిళా బిల్లును వ్యతిరేకించట్లేదు. అతను వ్యతిరేకిస్తున్నది ఏంటి? అతను వ్యతిరేకిస్తుంది అంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇవాళ హడావుడి చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు. నేను మాట్లాడింది కూడా అదే అతను. సో ఏంటంటే మనం అప్పుడు జరిగిన దాన్ని మనం బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదండి. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియ అంతా కూడా ఒక కుట్రపూరితంగా ఉంది, ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఉంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం.
రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. లింగంనేని శివరాంప్రసాద్ గారి వస్తాను. అశోక్ గారు రెండో రౌండ్ లో వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం వాసుదేవ్ గారు చెప్పండి. బాజీ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, నేనేమంటున్నా అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వీటికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, రెండు కూడా రాజ్యసభలో లోకసభలో. అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్లును మీరు ఎందుకు పాస్ చేయలేకపోయినరు? ఎందుకు పాస్ చేయలేదు? మీరు ఎవరు అభ్యంతరం చెప్పారు? మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన అసలు మీ డిఎన్ఏలో లేదు. మీకు ఇద్దరే మహిళలు కనిపిస్తున్నారు, ఒకటి ప్రియాంక గాంధీ, ఒకటి సోనియా గాంధీ తప్ప ఇంకా మీకు మహిళా లోకమే కనిపించడం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తా తప్పనిసరిగా మళ్ళీ వస్తానండి. ఒకసారి లింగంనేని శివరాంప్రసాద్ వస్తాను. బాజీ గారు 12 ఏళ్లలోనే మహిళలకు జరిగిందా మేలు? రైట్, మళ్ళీ వస్తాను. బాజీ గారు మిగిలిన ఇద్దరు కూడా మాట్లాడాలి. ఎన్నో సంస్కరణలు, ఎన్నో కొత్త బాజీ గారు నెక్స్ట్ వీక్ అండ్ కన్వర్స్ అండి. నెక్స్ట్ మీరు చేస్తున్న ఈ 12 ఏళ్లలోనే మహిళలను ఉత్తరించారా? ఈ 12 ఏళ్లలోనే మహిళలు దేశంలో ఉత్తరించబడ్డారా? చెప్పండి. మహిళలకు మేము పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో కాంగ్రెస్ పార్టీ. రైట్, మళ్ళీ వద్దాం ఉన్నారు అంటే కాంగ్రెస్ మళ్ళీ వద్దాం. ఒకసారి బాజీ గారు వస్తాను. బాజీ గారు ప్లీజ్ వెయిట్. లింగంనేని శివరాంప్రసాద్ గారు మాట్లాడతారు ఒకసారి. శివరాంప్రసాద్ గారు, ది క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ అండి ఇవాళ హైలైట్ అయింది అక్కడ. ఎందుకంటే ఆ రోజు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు చేయలేని పని ఆ రోజు తమ కూటమి, ఆ తర్వాత కూడా తమ కూటమి సభ్యులు యూపీఏలో ఎవరు కూటమి పార్టీలు ఆర్జేడీ, ఎస్పీ ఇద్దరు కాగితాలు చించేసి స్పీకర్ పోడియం మీద ఇసిరేసి వెళ్ళిపోయారు. అందే ఆర్జేడీ ఎక్కువ చేసింది. అప్పుడు ఏమీ మాట్లాడలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ ఈరోజు క్వశ్చన్ చేస్తుందంటే వాళ్ళకుండే ఒకే ఒకటి అంటే ఇదేదో ఈ ఎన్నికల్లో బీజేపీ కింద మీద పడి తపస్సు చేసినా వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. బొటాబొటీ మెజారిటీతోనే మమతా బెనర్జీ వచ్చేస్తుంది. తమిళనాడులో బీజేపీ ఇది ప్రభావం ఏం పెద్దగా ఏమి ఉండదు. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని సమ్మతించవు. సో కాంగ్రెస్ ఎందుకు ఆదుర్దా పడుతుంది, ఆందోళన పడుతుంది సార్? నమస్తే అండి. ఒకటి మన వాసు గారు, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అసలు డీలిమిటేషన్ అవసరమా కాదా, లేకపోతే మహిళా రిజర్వేషన్ అవసరమా కాదా? ఇక్కడ 1973లో ఆఖరి డీలిమిటేషన్ జరిగిన తర్వాత అప్పుడు 543 సీట్లు వచ్చినాయి. అప్పుడు జనాభా ఎంత? 60 నుంచి 70 కోట్లు. అదే జనాభా అంటే ఇవాళ 147 కోట్లు ఉన్నప్పుడు కూడా అదే నియోజకవర్గాలు అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గంలోనేమో 30 లక్షల పైన ఓట్లు ఉంటే ఇంకొక నియోజకవర్గంలో కేవలం 60,000 ఓట్లే ఉంటున్నాయి. అంటే నియోజకవర్గాలకు సంబంధించి దాంట్లో అసమతుల్యత ఉంది, ఎక్కడా కూడా ఈక్వాలిటీ లేదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఏంటో గందరగోళం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒకటి అంటున్నారు, ఇది డీలిమిటేషన్ కావాలి, అది అవసరమే. గతంలో ఏంటంటే 1973 తర్వాత కుటుంబ నియంత్రణ అమలు చేయాలంటే ఈ జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ అనేది ఉంటే కుటుంబ నియంత్రణకు అడ్డుపడుతుంది. కాబట్టి దాన్ని ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఆచారు, తర్వాత వాజ్పేయి గారు కూడా కంటిన్యూ చేశారు. 2001 వరకు డీలిమిటేషన్ ఉండకూడదని తర్వాత కంటిన్యూ చేశారు, దానికి డీలిమిటేషన్ లేకుండా. 2008లో జరిగింది కూడా నియోజకవర్గాల విత్ ఇన్ ది బౌండరీస్ ఆ నియోజకవర్గాల సరిహద్దులు మార్చారు తప్ప ఎక్కడా కూడా మనకి సంఖ్య పెరగల. ఇవాళ పెరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒకటి, ఆ రోజు దక్షిణాది రాష్ట్రాలకి మెయిన్ కన్సర్న్ ఏంటి? మేము సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీని అమలు చేసాం, ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఇవాళ మీరు సెన్సస్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం కనుక డివైడ్ చేస్తే ఇక్కడ ఇది సౌత్ లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఎక్కడైతే ప్రభుత్వ పాలసీని అమలు చేయలేదో వాళ్ళు లాభపడి ప్రభుత్వ పాలసీలని అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి జనాభా లెక్క కాకుండా చేయాలి అనేది డిమాండ్. అదే అందరూ డిమాండ్ చేశారు, అది నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ గారు ఏమంటున్నారు, 2027 జనాభా లెక్కల అనంతరం చేయమన్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? జనాభా లెక్కలను ఆధారం చేసుకుని డీలిమిటేషన్ చేయమనా, లేకపోతే కాదా? ఒకవేళ జనాభా నియంత్రణని, జనాభా లెక్కల్ని మీరు దాని ప్రకారం చేస్తే సౌత్ స్టేట్స్ నష్టపోతాయి. దాదాపు మీకు ఇప్పుడు యూపీ, బీహార్ తీసుకుంటే 2 రాష్ట్రాలే జనాభాలో 25% ఉంది. సౌత్ స్టేట్స్ అన్ని కలిపితే కూడా 21 నుంచి 22%. అంటే మీరు జనాభా లెక్క ప్రకారం చేస్తే యూపీ, బీహార్కి 204 సీట్లు వస్తే మొత్తం సౌత్ స్టేట్స్ 5, పాండిచ్చేరి కలిపి 171, 172 సీట్లు వస్తాయి. అంటే 2 రాష్ట్రాల కన్నా కూడా తక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడ ఇది ఆలోచిస్తున్నారా, ఆలోచించలేదా? ఇక్కడ ఎందుకంటే మనం ఇప్పుడు కేంద్రం ఏదైతే ప్రపోజ్ చేసిందో సార్, రాజకీయాలు వదిలేసేయండి, టైమింగ్స్ వదిలేయండి. టైమింగ్ కరెక్టా కాదా, రాజకీయం కరెక్టా కాదా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తుంది, రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకెళ్తుంది. గతంలో యూపీఏ చేయాలంటే, వాళ్ళ ఎన్డీఏ చేయాలంటే, రేపు ఏదన్నా ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకు అనుకూలమైన టైంలో వాళ్ళకు అనుకూలమైన విధానాలనే అమలు చేస్తుంది. కాకపోతే ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది ఒకటి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ ప్రపోజ్ చేసి వాళ్ళ బిల్లులో ప్రపోజ్ చేసిన ప్రకారం అయితే రాజస్థాను, యూపీ, బీహారు, తర్వాత మన మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ 5 స్టేట్లకి ప్రస్తుతం ఈ 5 స్టేట్లు కలిపి 200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఇవాళ ఈ బిల్లు ప్రకారం అయితే వాళ్ళకి 313 సీట్లు పెరుగుతాయి. అదే సౌత్కి ఇవాళ 130 సీట్లు ఉంటే 203కి వస్తాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నొక్కి చెబుతుందో, ఏది జనగణన అనంతరం చేయండి, ఒకవేళ దాని ప్రకారం చేస్తే ఈ 5 స్టేట్లు, నార్త్ ఇందాక నేను పేర్కొన్న 5 స్టేట్కి 367 సీట్లు వస్తే సౌత్కి 166 సీట్లు వస్తాయి. అంటే ఎంత తగ్గిపోతుందండి? మన ప్రాతినిధ్యం ఎంత తగ్గిపోతుంది? ఇప్పుడు ఇంకోటి కూడా, ఇండియా టుడే కూడా ఒక సర్వే ప్రకారం చెప్పింది. దాని ప్రకారం అయితే వాళ్ళు ఏది జనాభా లెక్కల ప్రకారం అయితే సౌత్ కి 24 సీట్లు తగ్గితే ఈ ఇందాక నేను పేర్కొన్న 5 స్టేట్లకి 32 సీట్లు పెరుగు. ఇక్కడ ఈ డిస్పారిటీ కనపడినప్పుడు, క్లియర్ గా కనపడుతున్నప్పుడు, ఏదైతే మనం జనాభా లెక్కల ప్రకారం వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది అన్న క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాని మీద కాంగ్రెస్ ఎందుకు బహుశా దక్షిణాది రాష్ట్రాలకి మరింత నష్టం జరగాలని కాంగ్రెస్ భావిస్తుందేమో సార్. లింగమనేని శ్రీరామప్రసాద్ గారు, బహుశా దక్షిణాది రాష్ట్రాలకి మరింత నష్టం జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందేమో. అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అడిగేదంటే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ స్టేట్ లాభం, యూపీలో సీట్లు విపరీతంగా పెరుగుతాయి. అతను అడిగాడంటే అర్థం ఉంది. కానీ సోనియా గాంధీ గారు లెటర్ రాసిందంటే అక్కడ నాకు ఎక్కడ కనపడుతుందా? అట్లాగే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు అన్నాడు, ఏమని, ఇందిరా వాజ్పేయి ఇచ్చిన ప్రొడక్షన్ తీసేస్తున్నారు, తీసేట్లా ఆ ప్రొడక్షన్ నిలబెడుతున్నారు. వాళ్ళు ప్రొడక్షన్ తీట్లా మీరు అనుకుంటే దాని ప్రకారం అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన జనాభా లెక్కల ప్రకారం అయితే సౌత్ పూర్తిగా నష్టపోతుంది. ఇవాళ సౌత్ కి 25% ప్రాతినిధ్యం ఉంటే అది 20% తగ్గిపోతుంది. ఇక్కడ వీళ్ళకేమో ఓన్లీ ఈ స్టేట్స్, 5 స్టేట్స్ కి ప్రాతినిధ్యం విపరీతంగా పెరుగుతుంది. అంటే అక్కడ తేడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏదైతే క్లియర్ గా నేను అమిత్ షా గారు కూడా చెప్పాడు, ఏది ఒక 5 రాష్ట్రాలకి సంబంధించి ఎంత పెరుగుతుంది, ఏదైతే నిష్పత్తి ప్రకారం 50% ప్రకారం పెరిగితే అక్కడ వచ్చే నష్టమేం లేదు. ఇది మీరు చెయ్యాలా వద్దా అనే దాంట్లో మీరు ఏదైతే ఒక సాకు చెబుతున్నారో జనాభా లెక్కల పూర్తి కార్యం ఉండదు, ఆ సాకు తప్పు. రైట్, అది కరెక్ట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తాను. ఇంకొకటి వాసు గారు, ఇంటర్నల్ గా మీరు అడుగుతుంది ఏంటి, కొన్ని రిజర్వేషన్ కావాలంట. దానికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు. నేను ఏదైతే ముందు బిల్లు అమలుగానే ఉంది,
అక్కడ ఓబీసీ రిజర్వేషన్లు ఇంటర్నల్ గా ఉన్న రిజర్వేషన్ తర్వాత మనం చేసుకోవచ్చు అని. రైట్ సో అది కూడా ఆలోచించాలి. రైట్ రామ్నాథ్ గారు చూశారు కదా ఈ సవరణలో ప్రధానమంత్రి ఇచ్చిన వివరణ అండ్ రాజకీయ ప్రయోజనం కానీ ఆయన రాజకీయ పార్టీ నడుపుకుంటున్నారు. వాళ్ళు ఏం చారిటీ చేయట్లేదు కదా, అన్నదాన సత్రం నడపట్లేదు కదా. రాజకీయాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, విపక్షాలు ఆరోపించినా దాన్ని పూర్తిగా మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదివరకు చేశారు కదా. సో ఇప్పుడేంటి లిస్టు కనుక చూస్తే మనకి ఒక ప్రపోర్షనేట్గా ఎలా పెరగబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి చాలా డీటెయిల్గా కొన్ని సంస్థలు ఇచ్చినాయి. మనకి దక్షిణాది రాష్ట్రాలకి వచ్చే నష్టం ఏం లేదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఏది 2011 సెన్సస్ ప్రకారం చూసుకున్నా సరే నష్టం ఏం లేదని. తమిళనాడు కరెంట్ సీట్స్ 31 అంటే ప్రొజెక్టెడ్ ప్రపోజ్డ్ సీట్స్ 31, 8 లాస్ అవుతాయంట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 42 గాను 34 ఉన్నాయి ప్రస్తుతం, అవి 8 పోతాయని. కేరళ 20కి 8 పోతాయనేది. డీలిమిటేషన్ కుడ్ చేంజ్ లోక్సభ డైనమిక్స్ అని చెప్పేసి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇక లాభపడే రాష్ట్రాలు ఏంటి? ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్. బీహార్, మధ్యప్రదేశ్ అండ్ అలాగే రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలు ఎక్కువ లాభపడిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ కూడా అనుకోండి. ఉత్తరప్రదేశ్కి చాలా ఎక్కువ లాభం చేకూరుతుంది అనేది అందరి వాదన. మరి జనాభా అలా ఉంది, ఏం చేస్తారు? ఇప్పుడు 80 కాను 91 పెరుగుతున్నాయి, అంటే +11. సో అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు మన దేశంలో దాదాపుగా ఒక 4 సార్లు జరిగింది. సో ఆ 4 సార్లు ఎలా జరిగిందంటే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది పాపులేషన్ బేస్డ్, సెన్సెక్స్ బేస్డ్ జరిగింది. అంటే ఎప్పుడైతే డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకుంటారో దానికంటే ముందు జరిగినటువంటి సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చారు. సో కానీ 1973లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఆ డీలిమిటేషన్ను ఫ్రీజ్ చేశారు. అంటే 543 స్థానాలు అలాగే కొనసాగాల 2001 వరకు అంటూ ఒక ప్రొవిజన్ తీసుకురావడం, మళ్ళీ 2001లో కూడా తర్వాత దాన్ని 2026 వరకు అదే నెంబర్ కంటిన్యూ చేయాలనేది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక చట్టం. సో దాన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ 2026 తర్వాత జరగబోతుంది అనేటువంటి క్రమంలో మన సౌత్ ఇండియా రాష్ట్రాలు కానీ దేశంలో కానీ ఒక చర్చ మొదలైంది. సో ఆ క్రమంలోనే సౌత్ ఇండియా రాష్ట్రాలు స్టాలిన్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా కేటీఆర్ గారు, తర్వాత కేరళ విజయన్, ఇలా అందరూ సీఎంలు అక్కడ మీట్ అవ్వడము, వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ డౌట్స్, వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు రైజ్ చేశారు. అంటే ప్రముఖంగా వాళ్ళు రైజ్ చేసినటువంటి కన్సర్న్ ఏంటంటే ఖచ్చితంగా పాపులేషన్ ప్రకారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే అది అందరికీ తెలిసినటువంటి నిజం. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ పైన మనం ఆ రోజు కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, గవర్నెన్స్ బాగా అమలు చేసుకోవడం వల్ల ఇక్కడ జనాభా తగ్గిపోయింది. కాబట్టి మాకు జనాభా ప్రపోర్షనేట్గా సీట్స్ అలొకేషన్ జరిగితే మా రాష్ట్రాలు నష్టపోతాయి అన్నట్టుగా వాళ్ళు వాదించడం, ఒక రెజల్యూషన్ కూడా తీసుకున్నారు ఆ రోజు తమిళనాడులో. ఇంకా ముఖ్యంగా నేను గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇఫ్ యూ పర్మిట్. తమిళనాడు ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు బాగా గట్టిగా పోరాడుతుంది. ముఖ్యంగా స్టాలిన్ వ్యాఖ్యలు కూడా చాలా ఘాటుగా ఉంటున్నాయి ఈరోజు. వీటికంటే ముందు కూడా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ హైకోర్టులో ఒక కేసు వేసింది. ఏమేసిందంటే 1967లో డీలిమిటేషన్ సీట్ జరిగినప్పుడు వాళ్ళు ఒక 2 స్థానాలు కోల్పోయారు. సో ఆ 2 స్థానాలు 1967లో వాళ్ళు కోల్పోయినందువల్ల వాళ్ళు 2024 వరకు ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి 5,400 కోట్ల రూపాయల ఏదైతే ఎంపీ ల్యాండ్స్, ఎంపీ ఫండ్స్ ఉంటాయో అవి మేము కోల్పోవడం జరిగింది, అవి మీరు మాకు పే చేయండి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో ఒక పిల్లేయడం జరిగింది. సో అంటే ఆ రకంగా ఏం జరిగింది అంటే జనాభా ప్రాతిపదికన మీరు భవిష్యత్తులో ఇంకా మాకు సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మేము కోల్పోతాము అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆధారాలతో సహా లెక్కలు పెట్టడం జరిగింది. సో వీటికి కౌంటర్గా ఆనాడు అమిత్ షా కానీ బీజేపీలోని కీలక నాయకులు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా మేము జనాభా ప్రాతిపదికన నష్టం జరిగేలాగా చేయము, మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఒక మంత్రదండం ఉంది అంటూ కూడా వాళ్ళు కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. సో సహజంగా మనకు కూడా ఒక ఒక యాంబిగ్యూటీ ఉంది. అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా వీళ్ళు ఏ మోడల్ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, దీన్ని ఎలా కన్క్లూడ్ చేస్తారు అనేటువంటి యాంబిగ్యూటీ చాలా మందికి ఉన్నట్టే నాకు కూడా ఉంది ఆ రోజు. సో సహజంగా వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఈరోజు వాళ్ళు ఏం చేసినారు, గత 20 రోజుల నుంచి పేపర్లలో లీక్స్ వస్తున్నాయి. అంటే సీట్లను 50% ప్రతి రాష్ట్రంలో ఈక్వల్గా పెంచుతూ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు అదనంగా ఇవ్వడం ద్వారా సో మనం ఒక మోడల్ తీసుకుంటాం. దీనివల్ల ఎక్కడా కూడా మన కాంట్రిబ్యూషన్ దెబ్బతినదు. అంటే పొలిటికల్ పవర్ అనాలి ఒక భాషలో చెప్పాలంటే. అంటే ఈరోజు సౌత్ ఇండియాకు మన పార్లమెంట్లో ఏదైతే 24% షేర్ ఉందో 543 స్థానాలలో, ఈరోజు ఆ సంఖ్య 816కు పోయినా కూడా మన యొక్క వాటా 24% ఇంటాక్ట్ అలానే ఉంది. అంటే మన పొలిటికల్ పవర్ ఎక్కడ దెబ్బతిండంలా.
సో మీ పొలిటికల్ పవర్ ఎక్కడా దెబ్బతినప్పుడు మేము మీకు ఎలా తగ్గించినట్టు అవుతుంది? సో మేము తగ్గియలేదు కదా, మేము అందరికీ ఈక్వల్గానే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది ఈరోజు వాళ్ళు చెప్తూ వచ్చారు. దాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆ రకంగా జరిగింది. సో కానీ ఇక్కడ వర్రీ ఎందుకు ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కొన్ని రాష్ట్రాలు కానీ ఎందుకు ఈ డీలిమిటేషన్ను ఒక వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడే ఎందుకు తేవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు ఇక్కడ చూస్తే, సహజంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలపైన ఒక విమర్శ వస్తుంది. అంటే టెక్నికల్ భాషలో చెప్పాలంటే గెర్రీ మాండరింగ్ ఏదో అంటారు. అంటే నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేటప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉండడం ద్వారా వాళ్ళకి ఎక్కడైతే అనుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుందో వాళ్ళను స్ప్లిట్ చేసుకుంటా నియోజకవర్గాలను క్రియేట్ చేయడం వల్ల పొలిటికల్గా మళ్ళా వాళ్ళు రేపు గెయిన్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి కోణంలో ఒక ప్రధాన ఆరోపణ అండి. సహజంగా పొలిటికల్ పార్టీలలో ఉండే ఒక ఆలోచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడం, రాహుల్ గాంధీ ముఖ్యంగా దాన్ని అడ్రస్ చేశారు. కానీ ఇది ఈరోజు ఏం కొత్తగా జరగడం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2008లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మీకు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే, నెల్లూరులో ఒక 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. తర్వాత మన కడప రాజంపేట నియోజకవర్గానికి కూడా కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఈరోజు వాళ్ళు రాబోయేటువంటి నెక్స్ట్ డీలిమిటేషన్లో ఇట్లాంటి పొరపాట్లు ఉండకూడదు అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ రూల్స్ న్యూస్లో మరి బయటకు వస్తున్నాయి వార్తలు. అంటే దీనివల్ల ఏంటంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని లోపాలు ఉన్నాయి అనేది నిజం. అంటే అడ్వాంటేజెస్ పరంగా తీసుకుంటే ఏమవుతుందంటే, మనకు ఇప్పుడు మనం చిన్న రాష్ట్రాలు కావాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, చిన్న జిల్లాలు కావాలా జిల్లాలు పెరగాలని డిమాండ్లు చేస్తున్నాం. అలాగే ఈరోజు పాపులేషన్ ఆధారంగా మనకు సంఖ్య పెరిగినప్పుడు కొంత పీపుల్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది కొంత డీసెంట్రలైజేషన్ అవుతుంది. సో దీనివల్ల యాక్సెసిబిలిటీ పెరుగుతుంది కాబట్టి సో ఇలాంటివి కొన్ని అడ్వాంటేజెస్గా చూడాలి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒక పొలిటికల్ మోటివేషన్, అదే మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక రాజకీయ కోణం, రాజకీయ యాంగిల్ ఎలా ఉంటుందో సో ఆ రకంగా వీళ్ళు మళ్ళీ రేపొద్దున రీఎలెక్ట్ అవ్వడానికి వీళ్ళు ఏమైనా కొంత అనుకూలంగా యూపీలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు చార్మినార్ పార్టీ 4 సీట్లు, చార్మినార్ పార్టీ వాళ్ళు 7 సీట్లకి ఎలా వెళ్ళింది? బెటర్ నెక్స్ట్ అశోక్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనకి మనకన్నా ఎక్కువగా. అంటే ఏమంటే ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అవి రాజకీయంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తారు. రేపు డీలిమిటేషన్ పైన ఒక కమిషన్ ఏర్పడుతుంది. ఆ కమిషన్కు సుప్రీంకోర్టు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ లేదా మాజీ చీఫ్ జస్టిస్, తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ మెంబరు, తర్వాత స్టేట్లో 5 మంది లోక్సభ, 5 మంది ఎమ్మెల్యేలు, ఇలా ఒక కమిటీ ఫామ్ అవుతుంది. సో వాళ్ళకు మనం విజ్ఞప్తులు చెప్పొచ్చు. ఇదంతా నెక్స్ట్ లేయర్. సో కాబట్టి నేను ఏమంటానంటే వీళ్ళు బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే, మన తెలుగులో చెప్పాలంటే ఏంటంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒక అంబిగ్యూటీని తొలగిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము సౌత్కు లాభం చేస్తలేదు, నార్త్కు లాభం చేస్తలేదు, మాకు అందరూ ఒకటే అనేటువంటి కోణంలో ఈ 50% ఈక్వల్ రేషియో ఏదైతే ఇంక్రీజ్ చేసి దాన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తగ్గించకుండా చేశారు. అది ఒక రకంగా మనం సాంకేతికంగా చూస్తే ఏమవుతుందంటే, సాంకేతికంగా నీకు గతంలో ఏ విధమైనటువంటి పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఉందో అదే కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ గా కాసేపు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావాలా అని చెప్పి ఆయన ఒక ప్రపోజ్ చేయడం జరిగింది. నిన్న ఆ విషయం పైన పార్లమెంట్ లో జరిగిన రగడ చూస్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చాలా టాక్టిక్ గానే ప్రపోజ్ చేశారు. అంటే ప్రతిపక్షం అన్నాక ఏదో ఒక ప్రపోజల్ తో ముందుకు రావాలా, ఊరికే మనం విమర్శ చేస్తే సరిపోదు. రాజకీయాల్లో హోంవర్క్ చేసుకుని ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇదే పద్ధతిన పోతే ప్రయోజనం ఏముంది, కొంత హైబ్రిడ్ మోడల్ తీసుకోండి, 50% అలా చేయండి, 50% జిఎస్డిపితో చేయండి అన్నారు. కానీ ఇక్కడ మిస్ఫైర్ ఎందుకంటే, ఇప్పుడు నా రాష్ట్రం దగ్గర డబ్బు ఉంది, ఒక ఆయన అన్న ప్రపోజల్ నేను కాసేపు మాట్లాడతాను. మేము ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది జిఎస్డిపి నుంచి, అండ్ మేము పే చేసే కాంట్రిబ్యూషన్ కూడా. రేపు పొద్దున మహారాష్ట్ర వస్తే మనం ఎక్కడ కూర్చోవాలి? మహారాష్ట్ర ఇస్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్. ఒక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఈ దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ. సో అదే ఏమిటంటే, ఆయన ప్రపోజల్ చేయడం వరకు టెక్నికల్ గా ఆయన ఒక ప్రపోజల్తో రావాలంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక వేగ్గా విమర్శ చేస్తే సరిపోదు, ఒక ప్రపోజల్ చేయాలా. ఆయన ప్రపోజల్ చేశారు. కానీ ఇక్కడ బీజేపీ దాన్ని టాక్టిక్ గా ఏం మార్చిందంటే, అంటే ఓటు విలువను డబ్బుతో